వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు డాటా అనాలిసిస్ పాండాస్లో మనము పాండాస్ లైబ్రరీ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, నంపై లైబ్రరీ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, తర్వాత సిబాన్ మ్యాట్ప్లాట్ లైబ్రరీస్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నది మనం మొదటి వీడియోలో చూడడం జరిగింది. తర్వాత కంటిన్యూషన్ వీడియోస్లలో డిక్షనరీ ఎలా క్రియేట్ చేయవచ్చు, డిక్షనరీకి సంబంధించి ద్వారా డాటా ఫ్రేమ్ని ఏ విధంగా మనము క్రియేట్ చేయవచ్చు అన్నది తెలుసుకున్నాము. దాని తర్వాత డాటా ఫ్రేమ్లో ఉండే ఫంక్షన్స్ ఉపయోగించి సింగిల్ కాలం అనాలిసిస్ ఏ విధంగా చేయవచ్చో కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా మనము డ్రాప్ డూప్లికేట్స్ సంబంధించిన ఫంక్షన్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో మన ఫర్దర్ వీడియోస్లలో అబ్స్ట్రాక్ట్ అనాలిసిస్ అన్నది ఎలా విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాము. సో అబ్స్ట్రాక్ట్ అనాలిసిస్ చేయాలంటే ముందుగా మనకు పాండాస్ లైబ్రరీ మళ్ళీ ఈ వీడియోలో కూడా నేను ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో మనకి పాండాస్ అనే ఒక లైబ్రరీ డాటా మ్యానిపులేషన్ పర్పస్లో ఉపయోగపడుతుంది. సో ఈ పాండాస్ లైబ్రరీ మనకు పైథాన్లో యూజ్ చేయాలంటే దాన్ని మొదటిగా ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం నా యొక్క డాటా ఫ్రేమ్ గురించి మన డిక్షనరీ ఉపయోగించి ఏ విధంగా డాటా ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తామో నా మొదటి వీడియోలో చూపించాను కదా. సో ఆ డాటా ఫ్రేమ్ని నేను అబ్స్ట్రాక్ట్ అనాలిసిస్ కోసం ఉపయోగిస్తాను. నా డాటా ఫ్రేమ్లో ఉన్న డాటా చెక్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డిఎఫ్, ఈ డాటా ఫ్రేమ్లో మొత్తం 263 రోస్ అండ్ 6 కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ వచ్చేసి డిస్టిక్, డివిజన్, మండలు, జీపీ అండ్ జీపీ పాపులేషన్ అండ్ ఓటర్స్. ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్స్ వివరాలు, పాపులేషన్ వివరాలు తెలియజేసే డాటా ఫ్రేమ్ అనమాట ఇది. సో ఇది 2 డైమెన్షనల్ డాటా ఫ్రేమ్, అంటే కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకు మొత్తం ఇక్కడ 263 రోస్లలో నెంబర్ ఆఫ్ మండల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నాను. డివిజన్ వైజ్గా చెక్ ద డివిజన్ వైజ్, మండల్ వైజ్ టోటల్ గ్రామ పంచాయతీ. ఈ 263 రోస్లలో డివిజన్ వారీగా అండ్ మండలాల వారీగా ఉన్న గ్రామ పంచాయతీలు తెలుసుకోవాలంటే మనం ఉపయోగించాల్సిన ఫంక్షన్ డిఎఫ్. అంటే డిఎఫ్ మీన్స్ ఇక్కడ ఏంటిది, డాటా ఫ్రేమ్ అన్నట్టు. డిఎఫ్ డాట్ గ్రూప్ బై, మనకి పాండాస్లో గ్రూప్ బై ఫంక్షన్ ఉంటుంది. ఈ గ్రూప్ బై ఫంక్షన్ సంబంధించింది సింటాక్స్ చూడండి. గ్రూప్ బై దేనితో గ్రూప్ చేయాలనుకుంటున్నామో వాడికి సంబంధించి దగ్గర చూపిస్తాము. సో ఈ గ్రూప్ బై ఫంక్షన్లో ఇప్పుడు నేను దేన్ని బేస్ చేసుకుని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. డివిజన్ వైజ్, మండల్ వైజ్ ఈ కాలంని బేస్ చేసుకొని డిస్టిక్ వైజ్ ఆల్సో, డిస్టిక్ వైజ్, డివిజన్ వైజ్, మండల్ వైజ్ ఈ 3 కాలమ్స్ని బేస్ చేసుకొని ఎన్ని జీపీస్ ఉన్నాయి ఒక మండలాల్లో అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికి నేను ఉపయోగిస్తున్న ఫంక్షన్ డిఎఫ్ డాట్ గ్రూప్ బై ఓపెన్ పారంథసిస్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ డిస్టిక్ విత్ ఇన్ ద కోర్స్ కామా, డివిజన్ విత్ ఇన్ ద కోర్స్ కామా, మండల్ విత్ ఇన్ ద కోర్స్ అండ్ క్లోజ్ ద పారంథసిస్, స్క్వేర్ బ్రాకెట్ అండ్ పారంథసిస్ క్లోజ్ ద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ కాలం సంబంధించింది కౌంట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో. సో కాలం నేమ్ వచ్చేసి జీపీ నేము డాట్ కౌంట్. సో మండల్, జీపీ, డివిజన్ వారీగా ఎన్ని జీపీస్ ఉన్నాయి అనేది తెలుసుకుంటున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను షిఫ్ట్ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేయని చూడండి. సో మనకి మల్టీ ఇండెక్స్, ఇక్కడ మల్టీ ఇండెక్స్ అంటే డిస్టిక్ ఒక ఇండెక్స్ కింద తీసుకుందాము, డివిజన్ ఒక ఇండెక్స్ కింద తీసుకుంది అండ్ మండల్ ఒక ఇండెక్స్ కింద తీసుకుంది. మల్టీ ఇండెక్స్ రోస్తోని మనకు ఇక్కడ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో జీపీ నేమ్ సంబంధించిన కౌంట్ వచ్చేసి, సో పెద్దపల్లిలో మంతిని డివిజన్లో అంతర్గమన ఒక మండలం ఉంది. సో అంటే యాక్చువల్లీ ఆ మండల్ కింద ఒక గ్రామ పంచాయతీ, ఆ డివిజన్ కింద అంతర్గమ మండలంలో ఒక గ్రామ పంచాయతీ ఉంది అనేది ఈ విధంగా మనకి రిపోర్ట్ రావడం జరిగింది. కమల్పూర్ 7, మంత్రి 35, ముత్తారం 15 రాను. ఇది డమ్మీ అనాలిసిస్ అండి, రియాలిటీలో ఈ విధంగా డాటా ఉండదు. సో వేరియేషన్ వస్తుంది. సో పెద్దపల్లి ఈ విధంగా మనకి మండలాల వారీగా, డివిజన్ వారీగా, డిస్ట్రిక్ట్ వారీగా అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. అదే మనకి ఒకవేళ పాపులేషన్ అండ్ ఓటర్స్
ఆ యొక్క మండలాల వారిగా ఎంతమంది ఉన్నారా అని తెలుసుకోవాలనుకుంటే సేమ్ డిఎఫ్ డాటా ఫ్రేమ్ డాట్ గ్రూప్ బై డిస్టిక్ డివిజన్ మండల్. సో ఈ మూడింటికి సంబంధించింది. ఇది గ్రూప్ బై అనేది వేటిని బేస్ చేసుకొని గ్రూప్ చేయాలి వాల్యూ అనేది చూపిస్తున్నాము ఇక్కడ. తర్వాత రిజల్ట్ ఏమి కావాలి అనేది ఈ మనం ఇక్కడ చూపిస్తున్నాం అన్నమాట. రిజల్ట్ వచ్చేసి పాపులేషన్ ఓటర్ సంబంధించి సమ్ చేయమని చెప్పి ఇక్కడ కండిషన్ రాసాము. సో డిఎఫ్ డాట్ గ్రూప్ బై డిస్టిక్ డివిజన్ మండల్ పాపులేషన్ ఓటర్ సంబంధించింది సమ్ చేయగానే మనకి మల్టీ ఇండెక్స్ రూపంలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అనేది ఇక్కడ రిజల్ట్ అనేది సమ్మేషన్ రూపంలో రావడం జరుగుతుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి ఇట్లా సమ్మేషన్ రిజల్ట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా మండల్ వైజ్ నెంబర్ ఆఫ్ జీపీస్, టోటల్ పాపులేషన్, టోటల్ ఓటర్స్ ఇక్కడ ఓన్లీ ఫర్ మండల్ వైజ్ మాత్రమే. ఇప్పుడు నేను ఇంతకుముందు మల్టీ ఇండెక్స్లలో డిస్టిక్ వైజ్, డివిజన్ వైజ్, మండల్ వైజ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే ఓన్లీ మండల్ వైజ్ నెంబర్ ఆఫ్ జీపీస్, టోటల్ పాపులేషన్ అండ్ టోటల్ ఓటర్స్ ఆ 13 మండలాలకు సంబంధించిన మండలాల వారీగా రిపోర్ట్ రావాలనుకున్నప్పుడు నేను డిఎఫ్ డాట్ గ్రూప్ బై అండ్ మండల్ బై అనేది దేన్ని బేస్ చేసుకొని మనం రిజల్ట్ రావాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇది గ్రూప్ చేస్తుంది. యాజ్ ఇండెక్స్ ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను. ఈ బై డిఫాల్ట్ ఎంతమంది ప్రతి 2 ఫంక్షన్లలో కూడా ఇండెక్స్ అండ్ ట్రూ ఉండడం వల్ల మనకు మల్టీ ఇండెక్స్ క్రియేట్ చేసింది. కానీ ఇక్కడ ఇండెక్స్ అండ్ ఫాల్స్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఇండెక్స్ రూపంలో రాకుండా నార్మల్గా చూపిస్తుంది. ఒక కాలం రూపంలో రిజల్ట్ వస్తుంది అనమాట. అగ్రిగేట్ ఫంక్షన్ ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ వచ్చేసి నేను టపుల్ ఫంక్షన్ ఉపయోగించుకుంటూ అంటే నెంబర్ ఆఫ్ జీపీ కౌంట్ వచ్చేసి జీపీ నేమ్ సైజ్ అన్న ఫంక్షన్ ద్వారా అంటే కౌంట్ చేసేసి ఈ కౌంట్ చేసిన దాన్ని నెంబర్ ఆఫ్ జీపీస్ కాలంలో మనకు స్టోర్ చేసే విధంగా ఇక్కడ ఫంక్షన్ రాయడం జరిగింది. సేమ్ వేలో పాపులేషన్ సంబంధించింది సమ్మేషన్ చేసి వచ్చిన రిజల్ట్ టోటల్ పాపులేషన్ వేరియబుల్లో స్టోర్ చేసేలాగా రాశాను. నెక్స్ట్ ఓటర్స్ సంబంధించింది సమ్మేషన్ చేసి ఆ టోటల్ ఓటర్స్ని టోటల్ వేరియబుల్లో స్టోర్ చేసే విధంగా ఇక్కడ ఫంక్షన్ రాశాను. సో ఇక్కడ మనము డిఎఫ్ డాట్ గ్రూప్ బై మండల్ కామా యాజ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ డాట్ అగ్రిగేట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జీపీస్ ఈజ్ ఈక్వల్ టు జీపీ నేమ్ కామా సైజ్ కామా టోటల్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ కామా సమ్ టోటల్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఓటర్స్ కామా సమ్. ఈ విధంగా ఫంక్షన్ రాసి నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే ఫంక్షన్ రాసి ఎగ్జిక్యూట్ చేయగానే మనకి కావాల్సిన మండలాల వారీగా రిపోర్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ అనేది ఈ విధంగా జనరేట్ చేస్తుంది. అంతర్గతం నెంబర్ ఆఫ్ జీపీస్ వచ్చేసి అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు జీపీ నేమ్ ఉండే కదా, ఈ జీపీ నేమ్ను కాస్త నేమ్ ఆఫ్ జీపీస్ గా రీనేమ్ చేసి ఈ రీనేమ్ చేసిన దాంట్లో ఈ మండలానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ జీపీస్ కౌంట్ స్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాపులేషన్, ఈ పాపులేషన్ కూడా సమ్మేషన్ చేసి వచ్చిన రిజల్ట్ ని టోటల్ పాపులేషన్ వేరియబుల్ స్టోర్ చేయడం జరిగింది మండలంలో. ఫైనల్ రిజల్ట్ అనేది ఈ విధంగా మనకు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మండల వైజ్ అబ్స్ట్రాక్ట్ విత్ సార్టింగ్. ఇప్పుడు ఇక్కడ ఏమని చేశాను నేను ఓన్లీ మండలకు సంబంధించిన ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మాత్రమే రిపోర్ట్ వచ్చేసింది. అలా కాకుండా నాకు సార్టింగ్ వచ్చేసింది. ఈ కన్సల్టేషన్ వాల్యూ సార్టింగ్ ఏ విధంగా అంటే పాపులేషన్ బేసిస్ హైయెస్ట్ టు లోయెస్ట్ పాపులేషన్ బేసిస్ మీద సార్టింగ్ రూపంలో చేయాలని కూడా మనం ఇక్కడ ఫంక్షన్ రాసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా డిఎఫ్ డాట్ గ్రూప్ బై మండల్ యాజ్ ఇండెక్స్ డాట్ అగ్రిగేట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జీపీస్ ఈక్వల్ టు జీపీ నేమ్ కామా సైజ్ కామా టోటల్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ కామా సమ్ టోటల్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఓటర్స్ కామా సమ్. సో డాట్ ఈ ఫార్వర్డ్ స్లాష్ ఎందుకంటే నెక్స్ట్ లైన్ కోసం అని చూపిస్తున్నాం మనం ఎర్రర్స్ రాకుండా. సార్ట్ వాల్యూస్ బై టోటల్ పాపులేషన్. ఈ వాల్యూ అనేది ఏ విధంగా సార్ట్ చేయాలంటున్నాము, సార్ట్ వాల్యూ అనేది పాపులేషన్ బేసిస్ మీద. మన రిజల్ట్ వచ్చేసి అసెండింగ్ మీన్స్ బై డిఫాల్ట్ గా ట్రూ ఉంటుంది, బట్ ఇక్కడ మనం ఫాల్స్ అంటాం. అంటే ఏంటి డిసెండింగ్ రూపంలో రమ్మని చెప్పి కండిషన్ ఇచ్చాము. ఇచ్చి మనము ఇక్కడ ఇంకొకటి ఏంటి నేను ఈ యొక్క రిజల్ట్ ని మండల్ అండర్ అబ్స్ట్రాక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ డేటా ఫ్రేమ్ లో స్టోర్ చేస్తున్నాను. ఇది ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే ఎగ్జిక్యూట్ అయిపోయి రిజల్ట్ కూడా మనకి సో ఇక్కడ మండల్ అబ్స్ట్రాక్ట్ రిజల్ట్ కూడా చూపిస్తుంది. అది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల్ అబ్స్ట్రాక్ట్, ఇక్కడ మండల్ అబ్స్ట్రాక్ట్ రిజల్ట్ రావడం జరిగింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ ఇండెక్స్ సంబంధించింది కూడా సార్టింగ్ అంటే డిసెండింగ్ ఆ మండలంకి అనుగుణంగా ఇండెక్స్ కూడా మనకి ఇక్కడ ఆర్డర్ మారిపోయింది. అలా కాకుండా మనకి ఇండెక్స్ నెంబర్ అనేది సీక్వెన్స్ లో అంటే 0 1 2 3 రావాలి అంటే
మనం రీసెట్ ఇండెక్స్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. రీసెట్ ఇండెక్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, మండల్ అబ్స్ట్రాక్ట్ డాట్ సెట్ ఇండెక్స్. సో నేను ఆల్రెడీ ఇక్కడ రీసెట్ ఇండెక్స్ తో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల్ అబ్స్ట్రాక్ట్ డాట్ రీసెట్ ఇండెక్స్ అని మనం ట్రై చేసినప్పుడు, సో బై డిఫాల్ట్ గా స్టార్టింగ్ లో ఉన్న ఇండెక్స్ ఏమవుతుంది, కాలం గా కన్వర్ట్ అయిపోయి కొత్త ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మనకి ఇండెక్స్ అనేది ఇంకో కాలం కూడా యాడ్ అవుతుంది. బట్ మనకు అలా అవసరం లేకుండా ఓన్లీ కొత్త ఇండెక్స్ మాత్రం క్రియేట్ కావాలి, ఎగ్జిస్టింగ్ ఇండెక్స్ రిమూవ్ కావాలనుకున్నప్పుడు మనం ఫంక్షన్ వచ్చేసి మండల్ సింటాక్స్ ఈ విధంగా మండల్ అబ్స్ట్రాక్ట్ డాట్ రీసెట్ ఇండెక్స్ డ్రాప్ ఈక్వల్ టు ట్రూ. సో ఇది ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ ట్రూ ఇచ్చినప్పుడు న్యూ ఇండెక్స్ క్రియేట్ అవ్వకుండా, అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇండెక్స్ న్యూ కాలంగా క్రియేట్ అవ్వకుండా ఈ కాలాన్ని రిమూవ్ చేసేసి ఓన్లీ ఇండెక్స్ కాలం మాత్రం మనకు రీసెట్ చేస్తుంది. చూడండి, సో ఇట్లా ఇండెక్స్ కాలం అనేది రీసెట్ అవుతుంది. ఇలా కాకుండా మనకు 0, 1, 2, 3 అని కాకుండా ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న నేమ్స్లలో కాలమ్స్లలో ఏదైనా ఒక కాలంని మనం ఇండెక్స్ గా మార్చాలనుకుంటే అది కూడా మనం చేయవచ్చు. అంటే ఇక్కడ లైక్ ఎగ్జాంపుల్ మండల్ అనేది ఒక కాలము. ఈ మండల్కి సంబంధించి మనం ఇండెక్స్ గా మనం కన్వర్ట్ చేయాలంటే మనకు సెట్ ఇండెక్స్ అని ఉంటుంది. సెట్ ఇండెక్స్ అంటే మనము ఏదైతే కాలాన్ని ఇండెక్స్ గా పెట్టాలనుకుంటున్నామో ఆ కాలం మనం ఇక్కడ అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫంక్షన్ నేను ఏం చేశాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల్ అబ్స్ట్రాక్ట్ డాట్ సెట్ ఇండెక్స్ దిస్ ఈక్వల్ టు మండల్. సో ఇలా ఫంక్షన్ రాస్తే మనకి మండలం నేము ఇండెక్స్ మారిపోయి ఆటోమేటిక్ రిమైనింగ్ కాలమ్స్ ఈ విధంగా రిజల్ట్ చూపిస్తుంది. ఇట్లా మనము గ్రూప్ బై ఫంక్షన్ ద్వారా అబ్స్ట్రాక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్ బై ఫంక్షన్ ద్వారా అబ్స్ట్రాక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మన వీడియోస్లలో సో గ్రూప్ బై ఫంక్షన్ ద్వారా చేసిన అబ్స్ట్రాక్ట్ కి విజువలైజేషన్ ఏ విధంగా చేయగలుగుతామో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.